తన కళ్ల ముందే చెట్లు నరికివేస్తుంటే ఆయన చూడలేకపోయారు. ప్లాస్టిక్ వినియోగంతో వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటుంటే అరికట్టలేకపోతున్నారంటూ లోలోన కుమిలిపోయిన ఆయన పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు. ఉద్యోగం చేస్తూనే పర్యావరణ పరిరక్షణపై లక్షలాది మందికి అవగాహన కల్పించారు. అయితే ఉద్యోగం తన లక్ష్యానికి అడ్డు రావడంతో దానికి రాజీనామా చేసి అప్పటినుంచి పూర్తి స్థాయిలో పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. నల్గొండకు చెందిన సురేష్ గుప్తా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలను చైతన్యం చేయడం కోసం రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. చేనేత వస్త్రాలు ధరించి జబ్బకు సంచి వేసుకుని సాదాసీదాగా పాదయాత్ర చేస్తున్నారు. అందులో భాగంగానే ఈయన వరంగల్ జూ పార్క్ కు వచ్చారు. జంతువుల సందర్శనకు వచ్చిన వారికి పర్యావరణంపై అవగాహన కల్పించారు. వన్యప్రాణులను రక్షించాలని, అడవులను కాపాడాలని కోరారు. రోడ్డుకి ఇరువైపులా చాక్లెట్ కవర్ కనిపిస్తే దాన్ని తీసి తన వెంట తెచ్చుకున్న సంచిలో వేసుకుంటారు. పర్యావరణ పరిరక్షణపై కనిపించిన వారందరికీ అవగాహన కల్పిస్తున్నారు. అయితే బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి 13 ఏళ్లుగా పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న కృషికి గాను మిట్టపల్లి సురేష్ గుప్తాకు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి గ్రీన్ ఛాంపియన్ అవార్డును అందజేసింది. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్లాస్టిక్ ను వినియోగించడం వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు వివరిస్తూ తాను దేశమంతటా పాదయాత్ర చేపడతానని సురేష్ గుప్తా చెబుతున్నారు. చెట్లు, అడవులను నాశనం చేయడం వల్ల మానవ జీవితాలను మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా హాని చేసిన వారం అవుతామని పాదయాత్రలో కలిసి వారికి హితబోధ చేస్తున్నారు. గత 15 సంవత్సరాల నుంచి పర్యావరణం కోసం పనిచేస్తూ ఉన్నాండి. సో స్టార్టింగ్లో నేను పర్యావరణం అంటే కేవలం మొక్కలు నాటడము, ప్లాస్టిక్ లేదా వాటర్ కన్జర్వేషన్ అని పనిచేసేవాడిని. కానీ దాని తర్వాత నాకు అర్థమైంది ఇది ఒక 2-3 అంశాలకు ముడిపడి ఉన్నది కాదు, ఇది ఒక జీవన విధానంనే ఉల్టా ఉంది. మరి ఆ జీవన విధానాన్ని సరిచేసుకోవాలని పర్యావరణ పరిరక్షణలో ఈ 15 ఇయర్స్ నుంచి నా జర్నీ సాగుతూ ఉంది. సో ఈరోజు ఇక్కడ జూ పార్క్లో రాయల్ టైగర్ ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు, ప్రదర్శన ఉంది అంటే నల్గొండ నుంచి ఇక్కడికి రావడం జరిగిందండి. అంటే మీరు మీ పర్యటన అంతా ఎట్లా జరుగుతుంది? పాదయాత్ర చేస్తారా? ఈ ప్రచారం అంతా ఎట్లా జరుగుతుంది? నా పర్యటన అంతా కూడా బస్సులో, రైల్లో, ఫ్లైట్లో ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా భారతదేశం అంతా తిరుగుతూ ఉంటాను. సో తిరిగి ఎక్కడ ఏ కార్యక్రమం అవుతున్నా అక్కడ పాల్గొని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సెన్సిటైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను. దానితో పాటుగా నేను వెళ్ళినటువంటి కార్యక్రమంలో ఎవరైనా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ప్రాక్టీస్ ఆచరిస్తుంటే, ఉదాహరణకి చేనేత వస్త్రాలు ధరించారు, లేదా స్టీల్ వాటర్ బాటిల్ క్యారీ చేశారు, లేదా ఈవీ వెహికల్లో వచ్చారు, అట్లా ఏ చిన్న మంచి ప్రయత్నం చేసినా వాళ్ళని అభినందించి వాళ్ళకి బహుమానం ఇస్తూ ఉంటాను. అట్లా ఇప్పటి వరకు నేను ఒక 5 లక్షల మందిని అభినందించి బహుమానాలు ఇవ్వడం జరిగింది. అట్లాంటి గుర్తింపు వచ్చింది. 2016లో హరితమిత్ర అవార్డు తెలంగాణ ప్రభుత్వం అప్పుడు ప్లాంటేషన్ మీద ఎక్కువ చేస్తున్నటువంటి దాంట్లో అట్లా సమాజంలో వివిధ రకాల వ్యక్తులు మొక్కలు నాటేటటువంటి వాళ్ళల్లో ఆ విభాగంలో నాకు హరితమిత్ర అవార్డు రావడం జరిగింది. దానితో పాటుగా 2019లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా ఉత్తమ తెలంగాణ రాష్ట్ర పర్యావరణవేత్తగా వారి చేతుల మీదుగా హైదరాబాద్లో అవార్డు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే 2021లో నేను చేనేత ఖాదీ వస్త్రాలని కూడా పర్యావరణంలో భాగంగా ప్రమోట్ చేస్తున్న సందర్భంలో అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఉత్తమ హ్యాండ్లూమ్ ప్రమోటర్గా నన్ను 2021 అవార్డు ఇచ్చి సత్కరించింది. దానితో పాటుగా నేను జీవ వైవిధ్యంలో కృషికి గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి కానీ తెలంగాణ స్టేట్ బెస్ట్ బయోడైవర్సిటీ కన్జర్వర్గా వారు నన్ను గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగింది. దానితో పాటుగా 2024 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర గ్రీన్ ఛాంపియన్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగింది. వాటితో పాటుగా చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగింది.